మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశం 28వ భాగంగా ఓబాద్య గ్రంథంలో యేసు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఓబాద్య గ్రంథం ఒక చిన్న పోయం అండి. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఈ గ్రంథంలోని ముఖ్యాంశం ఏంటంటే, ఎదోమీయులు తమ సోదరులైన ఇజ్రాయేలీయుల పతనాన్ని కోరుకుంటారు. వాళ్ళు పతనమైన దినాన వీళ్ళు సంతోషిస్తారు. అందువలన ప్రభు ఏమంటారంటే, మీ సొంత సోదరులు పతనమైనప్పుడు మీరు సంతోషించారు కనుక నా తీర్పు మీ మీదికి వస్తుంది అని ఓబాద్య ప్రవక్త ద్వారా ఎదోమీయులకు ఇచ్చినటువంటి ప్రవచనం అండి ఈ గ్రంథం. నిన్న మనం చూసాం, ఆమోసు ఇజ్రాయేల్ ప్రజలకి సందేశాన్ని ఇస్తాడు. ఈరోజు ఓబాద్య ప్రవక్త ఎదోమీయులకి, ఎదోమీయులు అంటే ఎసావు సంతతి అన్నమాట, వాళ్ళకి ఆయన సందేశాన్ని ఇస్తున్నాడు. ఏంటి సందేశం అనంటే, క్రీస్తు పూర్వము 587లో నెబుకద్నెజర్ మహారాజు మరి 3వ మారు యెరూషలేము మీద దాడి చేసి యెరూషలేము దేవాలయాన్ని తగలబెట్టి, ఆ తర్వాత అక్కడ యెరూషలేములో ప్రముఖుల ఇండ్లు, రాజు ప్యాలెస్, ఇంకా చాలామంది ప్రముఖుల ఇండ్లని తగలబెట్టి ప్రజల్ని చాలామందిని చంపేసి ఇంకా చాలామందిని బందీలుగా తీసుకొని పోతూ అదంతా దోచుకునే సమయంలో వీళ్ళు ఎదోమీయులు ఏం చేస్తారంటే, వీళ్ళు కూడా ఆ బాబిలోనియా వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా దోచుకుంటారు. ఆ తర్వాత యూదా ప్రజలంటే యాకోబు సంతతి కదండి, వాళ్ళని చంపేస్తారు. కొంతమంది పాపం ఈ నెబుకద్నెజర్ సైనికులు వెంట పడుతుంటే యెరూషలేములో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేల్ ప్రజలు అంటే యూదులు పారిపోతూ ఉంటారనమాట. అక్కడ ఇక్కడ పారిపోతుంటే వీళ్ళు ఎదోమీయులు వెనకబడి వాళ్ళని పట్టుకొని తీసుకొని వచ్చి, ఇదిగో వీళ్ళు పారిపోతుంటే మేము పట్టుకున్నాము, వీళ్ళని బంధించి తీసుకొని వెళ్ళండి అని బాబిలోనీల చేతికి అప్పగిస్తారండి. అప్పుడు అదంతా దేవుడు చూస్తారనమాట. చూసి అప్పుడు ఓబాద్య ప్రవక్తని ఎదోం దేశానికి పంపిస్తారు. ఇప్పుడైతే దాన్ని సౌదీ అరేబియా అంటారు. అప్పుడు క్రీస్తు పూర్వం 587లో ఎందుకు ఎదోమీయులకి ఈ యాకోబు సంతతి యూదులు అంటే ఎందుకు అంత పగ ద్వేషం? ఎక్కడి నుంచి ఈ పగ ద్వేషం ప్రారంభమైంది మనం ఒకసారి చూద్దామండి. ఈ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే, 2 కవల పిల్లల మధ్యలో జరిగినటువంటి పోరాటం అన్నమాట. ఇది క్రీస్తుపూర్వం 587 అయితే అసలు వీళ్ళిద్దరికీ పోరాటం అమ్మ కడుపులో క్రీస్తుపూర్వం 2000 అప్పుడే ప్రారంభమవుతుందన్నమాట. సో ఈ గ్రంథం దేని గురించి మాట్లాడుతుందంటే, 2 కవల పిల్లల మధ్య జరిగిన పోరాటము దేశాల మధ్య పోరాటంగా మారుతుందన్నమాట. దాదాపు 1500 సంవత్సరాల తర్వాత మన ఆది గ్రంథం నుంచి చూడాలండి. అక్కడ మరి ఇస్సాకు రిబెకాలకి అంటే రిబెకాకి సంతానం ఉండదు. ఇస్సాకు ప్రార్థిస్తాడు. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని రిబెకాకి గర్భాన్ని తెరుస్తాడు. ఆమె గర్భంలో కవలలు ఉన్నట్లుగా ఆమె తెలుసుకుంటుంది. అంతేకాదు, ఆ కవలలు లోపల అమ్మ కడుపులో పోట్లాడుకుంటున్నారంట. ఎలా ఉండొచ్చు కదా, ఒకరినొకరు నెట్టుకుంటూ పోట్లాడుకుంటున్నారంట కడుపులో ఉన్నప్పుడే. ఆదికాండ 25 నుంచి ప్రారంభమవుతుందండి. ఆదికాండ 25-22 మీరు చదవండి. అక్కడ వాళ్ళు కడుపులో పోట్లాడుకుంటుంటే రిబెకా ప్రార్థన చేస్తుంది, అయ్యో ఇట్లా అయితే నేను బ్రతికేం లాభం, ఈ పిల్లలు కడుపులోనే పోట్లాడుకుంటున్నారు అని దేవునికి ప్రార్థన చేస్తుంది అన్నమాట. ఏంటి ప్రభా, నా పిల్లలు ఇట్లా పోట్లాడుకుంటున్నారని.
అప్పుడు దేవుడు చెప్తాడమ్మా, నీ కడుపులో 2 విరుద్ధమైనటువంటి దేశాలు ఉన్నాయి, 2 దేశాలు, 2 పిల్లలు కాదు, 2 దేశాలు ఉన్నాయమ్మా. వాళ్ళకి పరస్పర విరుద్ధం ఉంటుంది. ఒక దేశం బలంగా ఉంటే ఒకటి బలహీనంగా ఉంటుంది. అంతేకాదు పెద్దవాడు చిన్నవాడికి బానిస అవుతాడు. ఎప్పుడైతే వింటుందో నేను అనుకుంటాను అప్పటి నుంచి మరి ఆ చిన్నవాడు ఇంకా పుట్టక ముందే ఇద్దరు రిబేకాకి చిన్నవాడంటే ఇష్టమేమో అని. సరే, తర్వాత వాళ్ళిద్దరూ పుడతారు. ఇంకా పుట్టిన తర్వాత పెద్దవాడు ఏసావు, ఆ తర్వాత చిన్నవాడు యాకోబు అనమాట. ఏసావు వేటగాడవుతాడు, చిన్నవాడేమో గొర్రెల కాపరి అయిపోతాడనమాట. అయితే ఒకసారి ఏసావు వేట నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి మరి చిన్నవాడు యాకోబు చిక్కుడుగాయల పులుసు చేస్తున్నాడనమాట. అప్పుడు ఈయనకి చాలా ఆకలేస్తుంది ఏసావుకి. అప్పుడు అడుగుతాడు, నాకు చాలా ఆకలేస్తుంది, నాకు నువ్వు చేసే ఆ పులుసు నాకు ఇవ్వవా? మంచిగా వంట చేస్తున్నాడు అనమాట. నేను ఇస్తాను, కానీ నువ్వు నాకు నీ జ్యేష్ఠత్వపు హక్కులు నాకు ఇచ్చాలి, ఫస్ట్ బోర్న్ రైట్స్. ఏసావు ఇద్దరు కవలలే, కానీ ఏసావు పుట్టిన తర్వాత ఆయన మడిమ పట్టుకొని ఈయన పుడతాడు కాబట్టి ఈయన పెద్దవాడు, ఈయన చిన్నవాడు. నీ జ్యేష్ఠత్వపు హక్కులు నాకు ఇస్తే అప్పుడు నేను నీకు చిక్కుడుగాయల పులుసు ఇస్తాను అంటే ఇచ్చేస్తానంటాడు అనమాట. నాకు ఆకలేస్తుంది, అవి నాకెందుకని. దానిలో ఎంత విలువ ఉందో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుంచి యేసుప్రభు వంశావళి వస్తుంది. యేసుప్రభు జన్మిస్తాడు. ఆ విలువ తెలుసుకోడు. ఇప్పుడు కడుపుకి తింటే చాలా అంతే అనుకుంటాడు. అనుకొని సరే అని తమ్ముడికి ఇచ్చేస్తాడు. అప్పుడు తమ్ముడు ఆ చిక్కుడుకాయలు పులుసు ఇస్తే ఆయన తినేస్తాడు. అక్కడ పోరాటం అన్నమాట యాకోబు ఏసావులకి. తర్వాత మళ్ళా ఇంకా ఎప్పుడు పోరాటం అంటే ఆదికాండం 27. ఇస్సాకు వృద్ధుడైపోతాడు, కళ్ళు సరిగా కనబడవు. పెద్ద కొడుకునే దీవించాలని ఆయనకి జింక మాంసం తీసుకొని వచ్చే పెద్ద కొడుకు ఏసావు అంటే ఇష్టం, తల్లికి చిన్న కొడుకు అంటే ఇష్టం. ఇలాంటి కాంప్లెక్స్ మనం ఫ్యామిలీస్లో చూస్తాం కదా. తండ్రికి పెద్ద కొడుకు అంటే ఇష్టం, తల్లికి చిన్న కొడుకు అంటే. ఇప్పుడు ఇంకా నేను నిన్ను దీవిస్తానని ఇస్సాకు పెద్ద కొడుకు చెప్తాడు. అడవికి వెళ్ళి కొంచెం జింకని వేటాడి, జింక మాంసం నాకు రుచిగా వండి పెడితే కడుపు నిండా తిని హృదయమార నేను ఆశీర్వదిస్తాను. అప్పుడు రిబేకా వింటుంది, మరి ఇంకా ట్రిక్ చేస్తుంది. చిన్న కొడుకుని పెద్ద కొడుకులాగా పంపిస్తుంది. కొంచెం మేక మాంసం వండి ఇదే జింక మాంసం అని చెప్పు, ఆయన కళ్ళు కనబడవు కదా. అలా మోసగించి యాకోబు తండ్రిని మోసగించి ఆ దీవెనలన్నీ పొందుతాడనమాట. పొందిన తర్వాత మరి యాకోబు అట్లా వెళ్ళిపోతుంటే ఏసావు వచ్చేస్తాడు. వచ్చేసి, నాన్న నీకోసం జింక మాంసం వండి తెచ్చాను, కడుపు నిండా తిని నన్ను దీవించి నాన్న అంటే, ఇప్పుడే కదరా దీవించాను. లేదు నాన్న, నేను ఇప్పుడే వచ్చాను. అయితే మీ తమ్ముడు మోసం చేసి నీ దీవెనలన్నీ తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఏసావు పెద్దగా ఏడుస్తాడు. నాన్న గుండెలు పగిలేలాగా ఏడ్చాడంట. ఆదికాండం 27లో మీరు చదివితే 40-41 వచనాలు అదంతా. నాన్న నన్ను కూడా దీవించని, గుండెలు పగిలేలాగా ఏడిస్తే పంటలు పండని చోట, వానలు కురియని చోట నువ్వు ఉంటావు, కానీ ఎప్పుడు కత్తి పడతావో అప్పుడు నీకు విడుదల కలుగుతుంది అని. అప్పుడు ఇంకా ఏసావు గుండెల్లో ద్వేషము, పగ, తమ్ముడంటే వాడిని చంపేస్తాను. అప్పుడు ఈ పగ, ద్వేషం అనే అగ్ని జ్వాలలు రగులుకున్నాయన్నమాట. ఇంకా ఎప్పుడైతే చంపాలనుకుంటాడో ఇంకా రిబేకా అది తెలుసుకొని తన చిన్న కొడుకుని మరి వాళ్ళ పుట్టింటికి పంపిస్తుంది అనమాట. అన్నయ్య దగ్గరికి, లాబాన్ దగ్గరికి పంపిస్తుంది. అట్లా వాళ్ళిద్దరు విడిపోతారు. 2 కవల పిల్లలు అలా విడిపోతారు. విడిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా ఆయన తిరిగి వస్తాడు. వస్తూ సమాధాన పడతాడు కూడా ఆదికాండం 33లో. అయినా కూడా ఈ గర్భంలో నుంచి మొదలైన పోరాటం, తర్వాత తండ్రి నుంచి దీవెనలు పొందే దగ్గర ఆ జరిగిన మోసంలో అన్నయ్యకి తమ్ముడి మీద పగ, ద్వేషం అన్నమాట. అది ఎప్పుడు క్రీస్తుపూర్వం 2000 అప్పుడు. తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు అంటే ఈ యాకోబు పిల్లలు అక్కడ ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. బానిసలుగా ఉండి 430 సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి వస్తున్నారనమాట. తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళు కాదేష్ బార్నియా దగ్గర వచ్చినప్పుడు ఏదోంలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సంఖ్యాకాండంలో
20వ అధ్యాయంలో 14 నుంచి 21 చదివితే అప్పుడు వాళ్ళు ఏదోం గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి మోషే మనుషుల్ని పంపిస్తాడు ఏదోం రాజు దగ్గరికి. మాకు కొద్దిగా సహాయం చేయండి, చాలా అష్టకష్టాలు పడి ఐగుప్తులో బానిసలుగా ఉండి అక్కడి నుంచి అలా చాలా కష్టపడి వచ్చాము. మేము ప్రామిస్ చేసినాము దేశం నుంచి వెళ్ళేటప్పుడు మీ నీళ్లు ముట్టుకోము, ఒకవేళ బై మిస్టేక్ ముట్టుకున్నా కూడా వాటికి మీ నీళ్లు మా పశువులు తాగిన పరిహారాన్ని చెల్లిస్తాము. మేము నడిచే దారి ఇదే అని మీరు చెప్తే బెత్తడైన ఇటు అటు జరగము, కొంచెం సహాయం చేయండి అని మీ పొలిమేర దగ్గర వరకు వచ్చాం, కొంచెం సహాయం చేయండి అంటే ఏదోం రాజు చెప్తాడు, అస్సలే నేను ఒప్పుకోను, మీరు ప్రయాణం చేయడానికి వీల్లేదు. 2 మార్లు మరి సందేశాన్ని పంపిస్తాడు, వెళ్ళి అడగండి అని మోషే 2 మార్లు పంపిస్తాడనమాట. తన మనుషుల్ని పంపిస్తే నేను ఒప్పుకోను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఇంకా ఏదోం గుండా కాకుండా మళ్ళీ వేరే మార్గంలో వెళ్తారనమాట. అంటే అప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య అలాగే ఉంటుందన్నమాట. అలా ఇంకా చూస్తే ఎప్పుడు అనంటే క్రీస్తుపురం 587లో ఏం జరిగింది. ఇది బాబిలోనియా రాజు, మనం చాలాసార్లు విన్నాం కదండి. నెబుకద్నెజర్ మహారాజు 3 మార్లు యెరూషలేం మీద దండయాత్ర చేస్తాడు. మొదటిసారి దానియేలు అతని స్నేహితులను తీసుకెళ్తాడు. 2వ మారు ఎజెకియెల్ని, మొర్దెకై, అంటే వీళ్ళే కాదు చాలామంది ఉంటారు, స్కిల్డ్ పీపుల్ అందరినీ తీసుకొని వెళ్తాడు, ప్రొఫెషనల్స్ని. 3వ మారు ఆయన ఇంకా లాస్ట్ రాజు లొంగిపోడు. ఇర్మియా చెప్తే కూడా సిద్కియా మీరు లొంగిపోతే దేవాలయాన్ని కాల్చివేయడు నెబుకద్నెజర్. అంతేకాదు యెరూషలేంని కాల్చివేయడు, తగలబెట్టాడు. లొంగిపోండి అంటే ఆయన లొంగిపోడండి, పారిపోతాడు. ఆయనతో పాటు ఆయన హై అఫీషియల్స్ అంతా ఆయనను పట్టుకొని ఇంకా ఆయన కళ్ళ ముందే ఆయన కొడుకుల్ని చంపేసి సిద్కియా రాజు 28th చివరి రాజు ఇంకా తర్వాత కళ్ళు తీసేసి గొలుసులతో బంధించి ఆయనని బాబిలోనియాకి తీసుకొని వెళ్తారండి. 900 మైళ్ళు అనమాట. ఈయనను ఒక్కడినే కాదు చాలామందిని తీసుకెళ్తారు. ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఇప్పటి పోయం ఏంటంటే, ఈ టైంలో బాబిలోనియా రాజు 3వ మారు అయితే సైన్యాధికారి కూడా వస్తాడండి. చాలా క్రూరుడు నెబూజర్దాన్ అనమాట. ఎట్లా తగలబెడతాడు దేవాలయాన్ని, నగరాల్ని, ఆ యెరూషలేంలో ఉన్నటువంటి ప్రముఖుల ఇళ్ళన్నీ కాలిపోతాయన్నమాట. అప్పుడు ఇంకా వాళ్ళు వాళ్ళని చంపుతున్నారు, తీసుకుని వెళ్ళే వాళ్ళని తీసుకెళ్తుంటే అక్కడ పరిగెత్తుతారనమాట ప్రాణాన్ని కాపాడుకోవడానికి, ప్రాణ భయానికి. ఈ సమయంలో ఏదో మీలో చేంజ్ చేస్తారంటే ఈ బాబిలోనియా సైన్యంతో చేతులు కలిపి వాళ్ళు కూడా వాళ్ళకి దొరికింది దోచుకుంటారనమాట. వాళ్ళు దోచుకుంటారు, వీళ్ళు దోచుకుంటారు, ఆహా ఆనందిస్తారనమాట. బాగా జరిగింది, వీళ్ళకి ఇలాగే జరగాలి, చాలా ఆనందిస్తారు. తర్వాత పాపం పారిపోతున్న వాళ్ళని వెంటబడి పట్టుకొని వాళ్ళకి అప్పగించే వాళ్ళని అప్పగిస్తారు. వాళ్ళు చంపుతుంటే వీళ్ళు కూడా కలిసి చంపుతారండి. అప్పుడు ప్రభు చెప్తున్నారనమాట, నీకంత పొగరా, నీ పొగరు నీకు అపమార్గాన్ని పట్టించింది. వాళ్ళు ఎవరు, నీ రక్త సంబంధులు కాదు, మీరిద్దరూ ఒక్క తండ్రికి పుట్టిన పిల్లలు కాదు, ఇస్సాక్ పిల్లలు మీరు, అబ్రహాంకి మన్వళ్ళు, ఒకే కడుపులోంచి వచ్చిన వాళ్ళు. మీ తోడబుట్టిన వాళ్ళకి, మీ పాలి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మీరు నిలబడి వాళ్ళకి సహాయం చేయాల్సింది పోయి మీరు దొంగలతో, శత్రువులతో చేతులు కలిపి వాళ్ళతో పాటు మీరు దోచుకుంటారు. అలాగే వాళ్ళతో పాటు మీరు చంపుతారు వాళ్ళని. పారిపోతున్న వాళ్ళని పట్టుకొని మరి ఆ శత్రువులకు అప్పగిస్తారు. ఇంకా వాళ్ళని చూసి నవ్వుతారా? మీ సొంత సోదరులు ఆపదలో ఉన్న సమయంలో, కష్టంలో పాలైన సమయంలో వాళ్ళ యొక్క బాధని చూసి, వాళ్ళ ఆపదని, శ్రమలను చూసి నువ్వు సంతోషించి ఉండరాదు. నీవు సంతోషించావు, అంతేకాదు వాళ్ళని దోచుకున్నావు, ఆ తర్వాత వాళ్ళని చంపావు, తప్పించుకుని పోయే వాళ్ళని శత్రువులకు అప్పచెప్పావు. కాబట్టి అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును. 15వ వచనం అండి ఇది. వాట్ యు హ్యావ్ డన్ విల్ బి డన్ టు యూ
నీవు చేసినది నీ నెత్తి మీదకి వస్తుంది. ఇదండి బైబిల్ సారాంశం అంతా. మంచి కావచ్చు, చెడు కావచ్చు, మీరు ఏం చేస్తారో అది వృద్ధాప్యంలో మీ నెత్తి మీదకి వస్తుంది. అందుకే సిరాక్ గ్రంథంలో 11వ అధ్యాయం 24-25, డోంట్ కాల్ ఎనీ వన్ హ్యాపీ బికాస్ ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఫర్ ద లార్డ్ టు రివార్డ్ ఎ పర్సన్ ఆర్ టు పనిష్ ఎ పర్సన్ జస్ట్ బిఫోర్ హిస్ డెత్. ఆయన మరణించే ముందు ఎలా మరణించాడో దాన్ని బట్టి ఆయన బ్లెస్డో కాదో చెప్పాలి. మీరు ఎవరిని కూడా చాలా ధన్యుడు అని అనొద్దు. ఎందుకంటే వాళ్ళ వృద్ధాప్యంలో ఆ వ్యక్తిని దీవించడం కానీ శిక్షించడం కానీ దేవునికి సాధ్యం. అప్పుడు వాళ్ళు ప్రశాంతంగా మరణించారనుకోండి, అందరితో సమాధానంగా ప్రశాంతంగా, అది బ్లెస్డ్ డెత్ అన్నమాట అని చెప్తారు. ఇంకా అప్పుడు నువ్వేం చేసావో నీకు కూడా అదే జరుగుతుంది అని ఏదోమీలకు ఇవ్వబడిన ప్రవచనం అండి. ఇది ఇప్పుడు కూడా మనకి చాలామందికి జరుగుతుంది కదండి. 2 కుటుంబాలు, 2 అన్నదమ్ముళ్ళ మధ్యలో ఆస్తి కొంచెం వాళ్ళకి ఎక్కువ వచ్చింది పంచుకునేటప్పుడు, మాకు తక్కువ వచ్చింది. తర్వాత ఆ లోపల ఉన్నటువంటి ఏమనాలి, హాస్టిలిటీ, శత్రుత్వము, పగ, ద్వేషము, అది ఆ 2 అన్నదమ్ముళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి, పిల్లల పిల్లలకి కలుసుకున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. ఫంక్షన్కి కలుసుకున్నప్పుడు పైకి 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 అలాగే ఉంటారు, కానీ లోపల అలా ఉంటుందన్నమాట. వాళ్ళకి అలా జరిగితే, అవును మా ఆస్తి దోచుకున్నారు, మమ్మల్ని అన్యాయం చేశారు కనుకనే వాళ్ళకి అలా జరిగింది అని చెప్పి వాళ్ళ ఆపదలను చూసి సంతోషించి, అంతేకాకుండా ఎవరి వల్ల వాళ్ళకి నష్టం జరిగిందో ఆ శత్రువులతో చేతులు కలిపి శత్రువులని సపోర్ట్ చేసినప్పుడు దేవుడు చెప్తున్నారు, నేను మిమ్మల్ని శిక్షిస్తాను. మీ రక్త సంబంధులకు మీరు సహాయం నిరాకరించొద్దు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 7వ వచనం. నాకు ఇష్టమైన ఉపవాసం ఇది. మీ రక్త సంబంధులకు మీరు సహాయం చేయండి. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం చేయండి. యోసేపు ఆది కాండంలో ఒక మంచి ఉదాహరణ కదండి. అన్నయ్యలు అమ్మేస్తారు కదా, మరి బానిసగా ఉంటాడు పోతిఫర్ ఇంట్లో 11 సంవత్సరాలు. అక్కడ కూడా నీతిగా ఉన్నందుకు, పాపం చేయడానికి ఒప్పుకోనందుకు ఆమె పోతిఫర్ భార్య అబద్ధాలు చెప్పి చెరసాల్లో పెట్టిస్తుంది. అక్కడ 2 సంవత్సరాలు. అక్కడ ఆయన, నేను అనుకుంటాను, ప్రభువుని అడుగుతుండొచ్చు, ప్రభా నేనేం తప్పు చేశాను? మా నాన్న చెప్పాడు, వెళ్ళి అన్నయ్యలు ఎక్కడున్నారో చూడయ్యా, షెకెంలో గొర్రెల మందలు తీసుకెళ్లారు కాయడానికి, ఇంకా రాలేదు, ఏమైనా వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా కనుక్కొన్నానా అంటే అలాగే అని తండ్రికి విధేయించి వస్తాడు. అప్పుడు అన్నయ్యలేమో ఇలా చేస్తారు, అమ్మేస్తారు ఇష్మాయేలీలకి. వాళ్ళు వెళ్ళి అక్కడ అమ్మేస్తారు ఐగుప్తులో. అక్కడ ఎంతో నమ్మకంగా పనిచేస్తే ఆ యోసేపుని బట్టి దేవుడు పోతీఫర్ని ఆశీర్వదిస్తాడు. కానీ పోతీఫర్ భార్య పాపం చేయడానికి ఒప్పుకోనందుకు అబద్ధాలు చెప్పి జైల్లో పెట్టిస్తుంది అన్నమాట. నాకెందుకు ఇలా జరిగింది? నేను చిన్నగా ఉన్నప్పుడే నా తమ్ముడు పుట్టగానే మా అమ్మ చచ్చిపోయింది. అమ్మ లేదు. మిగతా అందరికీ అన్నయ్యలకి అమ్మ ఉన్నారు, నా తమ్ముడికి అమ్మ లేదు. ఆ బాధతోనే పెరుగుతూ ఉన్నాను. మా నాన్న బాగా చూశాడని అన్నయ్యలు నన్ను ద్వేషించారు. అన్నయ్య అని నేను ఒక్కొక్క అన్నయ్యని పేరు పేరున, రూబేను, పెద్దన్న, చిన్నన్న, నన్ను నమ్మకండి అని చెప్తే వాళ్ళు వినలేదు. ఇప్పుడు ఇక్కడ ఎంత నమ్మకంగా పనిచేశాను 11 సంవత్సరాలు పోతిఫర్ ఇంట్లో. కానీ నా మీద క్రిమినల్ కేసు పెట్టి ఇలా జైల్లో పెట్టించారు. ఎందుకు ప్రభు మాట్లాడిండొచ్చు, అంతా నా చిత్త ప్రకారమే జరుగుతుంది. యోసేపు, నిన్ను ఐగుప్తులో గవర్నర్ చేయాలంటే నీవు నీ తండ్రి ఇంటి నుంచి ఇక్కడ ఐగుప్తుకి రావాలి కదా, అందుకే మీ అన్నయ్యని వాడుకున్నాను. నువ్వు రాజు సముఖానికి రావాలంటే జైల్లో పెట్టబడాలి, అప్పుడే నువ్వు రాజు సముఖానికి రాగలుగుతావు. అందుకే పోతిఫర్ భార్యని వాడుకొని నేను ఇక్కడ తీసుకొని వచ్చాను. నువ్వు వాళ్ళని మన్నిస్తే, ఏ రోజు నువ్వు మన్నిస్తావు అన్నయ్యల్ని, అప్పుడు నీకు జైల్లోంచి విడుదల, నిన్ను ఐగుప్తులో రాజుగా చేస్తాను. అన్నయ్యల్ని మన్నిస్తాడు ఆయన. తర్వాత గవర్నర్ అవుతాడు, అన్నయ్యలు వస్తారు,
తర్వాత నాన్నని తీసుకొని రమ్మంటాడు. తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పెట్టు పోతలతో పోషిస్తాడండి. ఆదికాండం 41 నుంచి మనం చదివితే చివరికి వాళ్ళ నాన్న మరణించిన తర్వాత అన్నయ్యలు భయపడతారు, యోసేపు ఇప్పుడు మన మీద పగ తీర్చుకుంటాడేమో, మన్నించమని నాన్న చెప్పాడు అని అంటే యోసేపు చాలా ఏడ్చి, మీరు అట్లా బాధపడొద్దు, దేవుడే ఇదంతా చేశారు మనకి మేలు జరగడానికి, మీరు అలా బాధపడొద్దు, నేను మిమ్మల్ని మీ బిడ్డల్ని నేను పోషిస్తానని వాళ్ళని ఓదారుస్తాడు. చివరి అధ్యాయం 50 అధ్యాయంలో ఆదికాండం 21లో అన్నమాట. కనుకనే కీర్తన 133లో ఏమని రాయబడి ఉంటుందంటే, సోదరులెల్లరూ ఐక్యమత్యముగా జీవించుట ఎంతో మధురమైనది, ఎంతో రమ్యమైనది, అది అహరోను తలపై పోయబడిన అభ్యంగన తైలం లాంటిది, హెర్మోను కొండపై కురిసే మంచు లాంటిది, ఆ చోట దేవుడు తన దీవెనలు కుమ్మరిస్తారు. అన్నదమ్ములందరూ కలిసి చక్కగా కూర్చొని భోంచేస్తూ ఉంటే అప్పుడు దేవుడు దీవెనలు కుమ్మరిస్తారని పరలోకం నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, హెర్మోను కొండపై కురిసే మంచులాగా అలా రక్త సంబంధులు కూర్చొని భోంచేస్తున్నప్పుడు దేవుని యొక్క దీవెనలు వస్తాయండి. యోబు పిల్లలు అలాగే వాళ్ళు నెలకొక్కసారి ఒక్కొక్కరింట్లో కలుసుకొని చక్కగా అన్ని కుటుంబాలు 10 మంది పిల్లలు కదా కలిసి భుజించుకొని అలా ప్రేమగా ఉండేవాళ్ళు అనమాట. ఊరికే ప్రార్థన చేస్తే మనకి బ్లెస్సింగ్స్ అని కాదండి, మనం ప్రేమగా ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు. మీ తోటి వాళ్ళు ఒకే రక్తం కదండి, ఒకే ఇంటి పేరు ఉంది అంటే ఇప్పుడు ఏసావు సౌదీ అరేబియా, మరి యాకోబు వీళ్ళు ఇజ్రాయిల్ ప్రజలు అన్నమాట. ఒక తండ్రి కడుపులోంచి వచ్చారు కనుక ఎందుకు పోట్లాడుకోవడం చెప్పండి. ఒక తండ్రి బిడ్డలే పోట్లాడుకోండి. ఇజ్రాయిల్ దేశం అరబ్ చూస్తే కూడా అబ్రహాం పిల్లలే కదా. ఒక తండ్రి పిల్లలు ఎప్పుడు పోట్లాడుకోకూడదండి, కలిసి ఉండాలి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. మీ మధ్యలో ఎన్ని ఇండిఫరెన్సెస్ ఉన్నా సరే మీరు ఒకరి కోసం ఒకరు నిలబడాలి. ప్రార్థించుకునే ముందు ముఖ్యాంశాలు ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోండి. ఒబాద్య గ్రంథంలో యేసు ఇజ్రాయేలు రక్షకునిగా దర్శనమిస్తారు. ఇన్ ద బుక్ ఆఫ్ ఒబాద్య జీసస్ అపియర్స్ యాజ్ ద సేవియర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇది ఎదోమీలకు ఇవ్వబడిన ప్రవచనం. ఈ గ్రంథంలోని ముఖ్యాంశం, ఎదోమీలు తమ సోదరులైన ఇజ్రాయేలీల పతనంను కోరుకున్నారు కనుక దేవుని తీర్పు వారిపై వస్తుంది. ఈ గ్రంథంలోని ముఖ్య వచనం, అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. నాయన అయ్యా, ఒబాద్య గ్రంథం ద్వారా మీరు చెప్తున్నారు, అన్నదమ్ముళ్ళు ఒకే రక్త సంబంధులు, మీరు ఒకరికొకరు కీడు తల పెట్టుకొనరాదు, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, కలిసి ఉండాలి, ప్రేమగా ఉండాలి. ప్రేమగా ఉన్న చోట దేవుడు తన దీవెనలు కుమ్మరిస్తారు అని. అలా మేము యోసేపు ఆయన సోదరులను ఆదరించినట్లుగా మేము కూడా కలిసి ఉండడానికి మాకు కృప దయచేయండి ప్రభా. మా పాలి వాళ్ళు, మా రక్త సంబంధులకి నాయన అయ్యా, ప్రమాదం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మేము వాళ్ళ శ్రమల్ని చూసి సంతోషించకుండా సహాయం చేయండి ప్రభా. వాళ్ళ శత్రువులతో చేతులు కలపకుండా సహాయం చేయండి. మా పాలి వాళ్ళకి, మా రక్త సంబంధులకి, నాయన తోడబుట్టిన వాళ్ళకి సహాయం చేయడానికి మాకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయండి. యోసేపుకి ఇచ్చిన అభిషేకం ప్రభా, యోబు పిల్లలకి ఇచ్చినటువంటి అభిషేకం మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ గ్రంథం ద్వారా దేవుడు మనకేం చెప్తున్నారంటే, మీ పాలి వాళ్ళు, మీ తోడబుట్టిన వాళ్ళ అన్నదమ్ముళ్ళు, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మీరు సంతోషించకుండా వాళ్ళకి మీరు చేయూతనివ్వండి, సపోర్ట్ చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.